నమస్తే, వెల్కమ్ టు వైఎస్పీ న్యూస్. బ్రాహ్మణుల ఐక్యత కోసం నిరంతరం సేవలు అందిస్తూ బ్రాహ్మణ సంఘ భవనానికి 1,116 రూపాయలను పురోహిత బ్రహ్మ అవార్డు గ్రహీత కుర్మేటి భిక్షపతి శర్మ తన భార్య అయిన కీర్తిశేషులు కుర్మేటి వసుంధరమ్మ జ్ఞాపకార్థం తన కుటుంబ సభ్యులు 1,116 రూపాయలను విరాళంగా మంగళవారం సంఘం కోశాధికారి ఉప్పల శ్రీనివాస్ శర్మకు అందించారని బ్రాహ్మణ పురోహిత సంఘం సమన్వయకర్త వైద్యుల కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పురోహిత బ్రహ్మ అవార్డు గ్రహీత కుర్మేటి భిక్షపతి శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం తనకి ఎంతో ఇచ్చిందని, భవన నిర్మాణానికి తన వంతుగా అందించే ఆర్థిక సహాయం తన సతీమణి జ్ఞాపకార్థంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త వైద్యుల కృష్ణమూర్తి మాట్లాడుతూ భవనానికి అందించిన ఆర్థిక సహాయం స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. जय ब्राह्मण 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 అవార్డు సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్. అందరికీ నమస్కారం. దేవరకొండ బ్రాహ్మణ సంఘానికి సహకరించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్. అంబికా గోపాలన వాళ్ళు కూడా వస్తుందా? నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కుర్మేటి భిక్షపతి శర్మ గారు దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ భవనానికి ప్రకటించిన 1,116 రూపాయలను నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసన్నను ఈసారి కోశాధికారిగా చేయడం జరిగింది. తొట్టతొలి కోశాధికారి గారికి మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో కలిసి 1,116 అందించి భవన నిర్మాణానికి హితోధికంగా సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్.